guys, welcome back to my YouTube channel. సో ఈరోజు అయితే నవరాత్రి డే 1 అనమాట. నేను 5కి లేచాను, బట్ టైం అయితే 6:30 అయింది. నేను ఫ్రెష్ అయ్యి ఇల్లు క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిందనమాట. సో ఇంకా నేను పూజకైతే ఏం స్టార్ట్ చేయలేదు. నాకు ముగ్గులు రావు, బట్ స్టిల్ ఏదో ట్రై చేశాను. టైం అయితే 6:30 అవుతుంది. త్వరగా నేనైతే అక్కడంతా క్లీన్ చేసేసి డెకరేట్ అయితే చేసేస్తాను. డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ ఏం కాదు, లైక్ అన్నీ సర్దేస్తాను. ఇంకా అలానే ప్రసాదం ఒకటి తయారు చేస్తాను. ఈరోజు శైలపుత్రి దేవికి ప్యూర్ గీ అయితే ప్రసాదం కింద పెడతారనమాట. సో గీ కూడా రెడీగా ఉంది. అండ్ ఈరోజు కలర్ వచ్చేసి ఆరెంజ్. సో నేనైతే త్వరగా ఆరెంజ్ వేసుకొని ఆరెంజ్ శారీ కట్టుకొని వచ్చేస్తాను. సో ఫస్ట్ డే కాబట్టి పాయసం చేద్దాం అనుకుంటున్నా, అందుకే మిల్క్ అయితే మరగబెట్టేస్తున్నాను. ఇంకా అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ పాయసం చేయడం రాదు గైస్, యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. యాక్చువల్లీ చూస్తే ఇప్పుడు వర్మిసెల్లి అయితే లేదు, ఇప్పుడే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేశాను. థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ బ్లింకిట్. అది వచ్చేలోపు నేనైతే అమ్మవారిని కొంచెం రెడీ చేశాను. సో ఇలా అయితే పెట్టాను. ప్రస్తుతానికి పాలైతే మరిగిపోయాయి అన్నమాట. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఈ ఆవు నెయ్యితో చేస్తున్నాను, ఆవు నెయ్యిలో వేసేస్తాను. ఇంకా అలానే నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి. సో ఫస్ట్ అయితే బాదం అండ్ క్యాష్యూ ఫ్రై చేసుకుంటున్నాను. సో బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు తీసేస్తాను. సో సేమ్ ప్యాన్లో మళ్ళీ గీ వేసి ఉన్న గీతోనే వర్మిసెల్లి అయితే రోస్ట్ చేస్తున్నాను. వర్మిసెల్లి అయితే ఈ కలర్లోకి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఈ వాటర్ ఇందులో వేసుకోవాలన్నమాట. నేను చేసేది బెల్లం పాయసం, సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో ఈరోజు అవుట్ఫిట్ ఆరెంజ్ అని చెప్పాను కదా, సో ఈ శారీ అయితే వేసుకుంటున్నాను. సో గైస్, నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. ఈరోజు నా అవుట్ఫిట్ ఇది. అండ్ నా యాక్సెసరీస్ చాలా సింపుల్గా వేసేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. నాకు నిజంగా అర్థం కావట్లేదు 3.5 hours ఎలా అయిపోయిందో. ఇది ప్యూర్ నెయ్యి అన్నమాట. ఈరోజు శైలపుత్రి కాబట్టి ప్యూర్ గీ అయితే మనం ఆఫర్ చేస్తాం దేవుడికి. అండ్ అలానే నేను తయారు చేసిన బెల్లం పాయసం. అయిపోయింది గైస్. ఓం ధ్యాసయ మే కులే ఆత్రం పుష్కరిణీం పుష్కముధారం ఆదిత్యవర్ణం సమరస్తు పారే సర్వాణి రూపాద్భస్వదిక్వపాయయ ఆగీం సూర్యస్య రోదనాద్యుష్పాం దేవాంగురర్భురాః విప్రోః దేహవక్షతి విశ్వాభుషతో భుజసాగం సూర్యస్య రశ్మిభిః సుతో మిత్రాయ వరుణాయ వీతయే చారుర్హృదాయ వీతయే
సో గైస్ ఇప్పుడే టెంపుల్ నుంచి అయితే వచ్చాను. టెంపుల్లో పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. నేను 10:30కి అలా వెళ్ళాను. 12 వరకు అక్కడే కూర్చున్నాను. అంతగా నచ్చింది నాకు. అలా చూస్తూ ఉండిపోయాను అనమాట అమ్మవారిని. సో ఇంకా 12 అయింది కదా, లాగిన్ టైం అయిపోయిందనమాట. అందుకే వచ్చేసాను. యాక్చువల్లీ పూజ కూడా అయిపోయింది. ఇంకా ఏం తినలేదు. గుళ్ళో ప్రసాదం ఇచ్చారు, అదొకటే తిన్నాను. ఇంకా అంతే గైస్, ఇంకా అంతే, బ్యాక్ టు నార్మల్ అనమాట. మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒకవేళ నైట్ వెళ్తే బతుకమ్మ దగ్గరికి వెళ్తాను, లేదంటే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.